నెల్లూరు జిల్లాలో ఈ రోజు పర్యటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ అంశంపై ఆయన స్పందించారు. జువ్వలదిన్నె ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన జగన్ మత్స్యకారుల సమస్యలను ప్రస్తావిస్తూ హార్బర్ కు సంబంధించిన భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరైంది కాదని పేర్కొన్నారు. మేలు చేయాల్సిన చోట అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఏ రోజు కూడా ఈ మాదిరిగా మత్స్యకారుల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఏ రోజు ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, ఈ మాదిరిగా మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు కట్టాలని కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని చెప్పి కానీ ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదు. ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదు. ఏ రోజు వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయలేదు. చివరకు నువ్వు ఎలాగూ చేయలేకపోతుంది. కనీసం జగన్ చేసిన పని మరి ఇక్కడే కనిపిస్తా ఉంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ జువ్వలదిన్నె ప్రాజెక్టు తయారైపోయి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ 2 సంవత్సరాలలో నేను మార్చి 12వ తారీఖున 2024లో జాతికి అంకితం చేస్తే ప్రధానమంత్రి మోడీ గారు ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఆగస్టు 2024లోనే జాతికి అంకితం చేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి జాతికి అంకితం చేసి దాదాపుగా 2 సంవత్సరాలు దాటుతా ఉంది. ప్రధానమంత్రి గారు కూడా జాతికి అంకితం చేసి దాదాపుగా 1.5 సంవత్సరం పైగానే దాటుతా ఉంది. మరి ఎందుకు ఈ ఫిషింగ్ హార్బర్ ను మత్స్యకారులకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ ఇదే ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల జీవితాలు మార్చాలి అని చెప్పి ఆరాటంతో ఆ రోజు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ తీసుకుని రావడమే కాకుండా దాదాపుగా 1250 బోట్లు, దాదాపుగా 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లు ఇక్కడే ఒకేసారి యాంకర్ చేసుకుని వీళ్ళందరూ కూడా దాదాపుగా 25,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతికే విధంగా ఈ ఫిషింగ్ హార్బర్ ప్రణాళిక చేయడం జరిగింది. ఇదే ఫిషింగ్ హార్బర్ లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్ రూమ్స్, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెక్ మెండింగ్ మెషిన్లు, ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడే ఇదే జువ్వలదిన్నె ఇదే ఫిషింగ్ హార్బర్ లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. టెలిఫోనిక్ ఫోన్ సంభాషణలు, కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే, ఈ డేటా అంతా కూడా కనిపిస్తా ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. అంటే బోట్లకు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి సీజ్ చేసిన బోట్లను దగ్గరుండి అధికారంలో ఉన్న ఈ పెద్దలే వీళ్ళే దొంగతనం తీసుకొని పోతే వీళ్ళు చేసింది ఏమిటి అని అంటే కేవలం పోలీసులు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇంతవరకు ఒకరిని అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బంగారం దొరికింది అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసి ఆ సీజ్ చేసిన ఆ బంగారాన్ని ఎవరైనా దొంగతనం చేసుకొని పోతే మీరు ఇట్లే ఇడిచిపెడతారా అని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు.